సీఎం కప్ 2024 హైదరాబాద్ డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్స్ ఈరోజు మొదలు కావడం జరిగింది. జిమ్ఖానా గ్రౌండ్లో డివైఎస్ఓ సుధాకర్ గారు, ఆర్డీఓ సాయిరామ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రామ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థులను ఈరోజు నేషనల్ స్థాయి వరకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన తెలంగాణది. దేశంలో ఈరోజు ఎక్కడ చూసినా కోచ్ల కొరత ఉంది. ఆ కోచ్లను తయారు చేసే ఒక కర్మాగారంలో తెలంగాణ తయారు కావాలా? కోచ్లను ఎక్కడైనా దొరుకుతారు అంటే తెలంగాణ నుంచే రావాలి. అటువంటి ఈ మట్టిలో అటువంటి ప్రాముఖ్యత కలిగిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ సరైన కోచింగ్ మనం ఇచ్చి వారిని తయారు చేసుకోగలిగితే దేశానికే ఈ తెలంగాణ నుంచి ఎంతోమంది విద్యార్థులు తయారవుతారు, ఎంతోమంది కోచ్లను తయారు చేయగల శక్తి మనకుంది. దాంతోపాటు 2028, 2032లో ఒలింపిక్స్లో గోల్డ్ సాధించడానికి కావాల్సినటువంటి సామర్థ్యం అన్న విద్యార్థులు ఎక్కడైనా ఉన్నారంటే తెలంగాణలో ఉండరు. వారికి కావాల్సినటువంటి సదుపాయాలు మనం కల్పించకపోవడం వల్లనే గత 10 ఏళ్లలో ఈరోజు స్పోర్ట్స్ నిర్వీర్యమైంది. కానీ ఇప్పుడు అటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా తెలంగాణలో స్పోర్ట్స్కు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ ఏర్పాటు చేద్దామని 371 కోట్ల విడుదల చేయడం జరిగింది. దాంతోపాటు ఇది ఈరోజు సీఎం కప్ను కూడా గ్రామ స్థాయి నుంచి ఈరోజు మొదలుపెట్టినాం. గతంలో ఎప్పుడు గ్రామ స్థాయి నుంచి చేయలేదు. ఈరోజు గ్రామ స్థాయి నుంచి, గ్రామం నుంచి మండలం, మండలం నుంచి జిల్లా, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి వచ్చిన విద్యార్థులందరికీ స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వారిని అకాడమీలో జాయిన్ చేసి వాళ్ళందరినీ రాబోయే రోజుల్లో ఒక కోచ్లుగా వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలన్నీ, సదుపాయాలను తయారు చేసి ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్కి తీసుకుపోయే విధంగా ఈరోజు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన కార్యాచరణలు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు డిస్టిక్ లెవెల్లో హైదరాబాద్లో మొదలైంది. రాష్ట్ర స్థాయిలో 33 జిల్లాల్లో ఈరోజు డిస్టిక్ లెవెల్ మొదలైంది. 22వ తారీఖు వరకు, 21 సాయంత్రం వరకు ఈరోజు జిల్లా స్థాయి ఈ కాంపిటీషన్స్ రెడీ అవుతాయి. 27 నుంచి జనవరి 2వ తారీఖు వరకు రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్ కాబోతున్నాయి. ఆ రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్ అయిన తర్వాత అందులో ప్రతి డిసిప్లిన్లో 10 మంది విద్యార్థులను సేకరించి వాళ్ళందరికీ కావాల్సినటువంటి ట్రైనింగ్ ఏ విధంగా ఇవ్వాలనేది ఏర్పాటు చేసి వాళ్ళని అకాడమీలో ఏర్పాటు చేయాలన్నా, హాస్టల్స్ ఏర్పాటు చేయాలన్నా, స్పోర్ట్స్ స్కూళ్ళను పెట్టి చేయాలన్నా అనేది ఆలోచన చేసి వారిని స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రాబోయే రోజుల్లో తెలంగాణకు ఒక అసెట్గా తయారు చేసే బాధ్యత తీసుకుంటున్నాం ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ. ఈరోజు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో లేని గ్రౌండ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ గ్రౌండ్స్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు కూడా చూస్తున్నారు గతంతో ఇప్పుడు పోలుస్తుంటే. ఇంతకుముందుకు పెండింగ్లో ఉన్న గ్రౌండ్స్ అంటే రీరెనోవేట్ చేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి గ్రామాలలో ఒకప్పుడు మీ అందరికీ తెలుసు, గ్రామంలో క్రీడా ప్రాంగణం అనే బోర్డు తప్ప ప్రాంగణం కనపడకుంటుండే. కొన్ని ఊర్లలోనేమో బోర్డు ఉంది, కొన్ని ఊర్లలోనేమో ఆ బోర్డు కూడా లేని పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని చోట్ల కేవలం 100 గజాలు ఉంటే దానికి క్రీడా ప్రాంగణం అని పెడతాడు. మరి ఎట్లా ఆడుకుంటారో తెలియదు. వాటన్నింటినీ దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. దానికి సంబంధించిన ఎక్కడెక్కడ స్థలాలు గవర్నమెంట్లో ఉన్నాయో మండలాల్లో కానీ, గ్రామ స్థాయిలో కానీ ఆ స్థలాలన్నీ మళ్ళీ ఒకసారి సేకరించి అక్కడ కావాల్సినటువంటి ఎక్కడైతే ఆ ఊరిలో ఇప్పుడు మేము ఈ ప్రోగ్రాం పెట్టినాం. సీఎం కప్ ద్వారా ఏ గ్రామంలో ఏ డిసిప్లిన్ యాక్టివ్గా ఉన్నారు, ఏ ఆట పర్ఫెక్ట్గా ఆడుతున్నారన్న చూసి ఆ గ్రామంలో ఆ విద్యార్థులకు కావాల్సినటువంటి డిసిప్లిన్కి సంబంధించిన స్థలాన్ని కేటాయిస్తాం. ఆ ఊరిలో అదే ఆట మీద ప్రత్యేక దృష్టి పెట్టించే బాధ్యత రాబోయే రోజుల్లో తీసుకోబోతున్నాం. గత 10 ఏళ్లలో ఈరోజు కోచ్లు కాకుండా టోటల్గా నిర్వీర్యం చేసినారు. ఈరోజు దాదాపు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినాం. దాదాపు తెలంగాణలో దాదాపు 248 కోచ్లు అవసరం ఉంది ప్రస్తుతం. వాటన్నింటినీ ముఖ్యమంత్రి గారు కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్కి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో స్పోర్ట్స్కి ఏ ఈవెంట్ తీసుకుపోయినా కూడా వెంటనే శాంక్షన్ చేసినారు. ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఇంటర్నేషనల్ గేమ్స్ తెలంగాణకు తీసుకొచ్చినాం, హైదరాబాద్లో తీసుకొచ్చినాం. 57 ఏళ్ల తర్వాత ఈరోజు సంతోష్ ట్రోఫీ హైదరాబాద్లో ఆడుతున్నారు. ఈరోజు మన 14వ తారీఖు స్టార్ట్ అయింది, 31 వరకు సంతోష్ ట్రోఫీ జరుగుతుంది. 57 ఇయర్స్ తర్వాత ఈరోజు తెలంగాణకు తెచ్చినాం. ఇంటర్నేషనల్ కాంటినెంటల్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కప్స్ కూడా తెలంగాణకు తీసుకొని వచ్చినాం. గత 10 ఏళ్లలో లేవు. ఎప్పుడో 2005, 6లో చేసినవి మళ్ళీ 15 ఏళ్ల తర్వాత తెలంగాణకు వచ్చినాయి. అదేవిధంగా ఈరోజు నేషనల్ గేమ్స్ కూడా ఎక్కడ చూసినా తెలంగాణకు వచ్చే విధంగా ఈరోజు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ఎక్కడైనా కూడా ఈరోజు బాస్కెట్బాల్ తెలంగాణ ఇంటర్నేషనల్ కప్స్ హైదరాబాద్కి వచ్చింది. కబడ్డీ మొన్ననే చూసారు మీరు, ప్రో కబడ్డీ హైదరాబాద్ని ఆడుతున్నారు. ఇంటర్నేషనల్ గేమ్స్ అన్నీ హైదరాబాద్కు దిక్సూచిగా తయారవుతుంది. వారికి కావాల్సిన సహాయ సహకారాలతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. శాట్స్ సిద్ధంగా ఉంది. కాబట్టే తెలంగాణ సైడ్ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో దేశంలో స్పోర్ట్స్ అంటే ఎక్కడైనా చూస్తారంటే అది ఒక తెలంగాణ సైడ్ చూసే విధంగా ఈరోజు తెలంగాణలో క్రీడాకారులను, క్రీడా అభిమానులకు సంబంధించిన విధంగా ఈరోజు తయారు చేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో అందరికీ ఒకటే, ఇది ఒక శుభ పరిణామంగా తీసుకోవాలి. ఈ స్పోర్ట్స్ ఏదైతే ఇక్కడ జరిగినా
ఈ సీఎం కప్తో పాటు రాబోయే రోజుల్లో ఏం స్పోర్ట్స్ జరిగినా ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వాములై హెల్దీ తెలంగాణను తయారు చేయాల్సిన విధంగా మనందరం భాగస్వాములు కావాలని ఈరోజు తెలంగాణలో ఉండేటువంటి విద్యార్థులను వారి తల్లిదండ్రులను ప్రజలను అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.